హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2024 నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే నిన్న నైటే పెట్టడం అయితే జరిగింది. అయితే మనం ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే ఆ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టాడు, మరి అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీ యొక్క జర్నీ అనేది, మీ యొక్క లైఫ్ అనేది ఒక అద్భుతంతో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యొక్క ఛానల్ తరపున. అయితే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ అనేది అసలు మరీ ఎవరు ఊహించినటువంటి కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి అయితే మనం కూలంకుషంగా నీట్గా అయితే క్లారిటీగా డిస్కస్ అయితే చేద్దాం. మన యొక్క ఛానల్ ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ మనం ఈ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి, మొత్తం టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకేనా, అయితే మనకి ఈ యొక్క కట్ ఆఫ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్న క్లారిటీగా మనకి ఫీమేల్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి 592 ఉంటే సెలెక్టెడ్ అయిందేమో 416. ఈ విధంగా ఎస్సీ వాళ్ళకి ఏమో 794 ఉంటే 747. ఈ విధంగా చాలామంది కూడా ఇక్కడ వేకెన్సీ అయితే మిగిలిపోవడం అయితే జరిగింది. ఇది ఏ విధంగా మిగిలిపోయిందంటే, చాలామందిలో కూడా మనకి కొన్ని స్టేట్లు అంటే మన స్టేట్ అంటే అన్నీ ఫిల్అప్ అయితే అయిపోతాయి, కానీ కొన్ని స్టేట్లు అంటే అయితే ఈ యొక్క కేటగిరీ వైజ్ అయితే కొందరు అయితే సెలెక్ట్ అయితే అవ్వరు, ఆ యొక్క కట్ ఆఫ్ని కూడా రీచ్ అవ్వని వాళ్ళు ఉంటారు. అందుచేతనే ఇక్కడైతే మనకైతే వేకెన్సీ అయితే ఖాళీ అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు చాలామంది కూడా బీఎస్ఎఫ్కి పెడతారు. వాళ్ళు ఏమంటే బీఎస్ఎఫ్కి కూడా ఆ యొక్క కట్ ఆఫ్ని కూడా రీచ్ అవ్వరు. అందుకనే వాళ్ళకి పోస్టులు అనేవి ఎక్కువ ఉంటాయి, ఆ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏమో తక్కువ అయితే ఉంటారు. తెలంగాణలో కూడా చాలా మిగిలితే పోస్టులు. అయితే క్లారిటీగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మన మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్లో 5040 ఉంటే 3741 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి మీరు, ఇన్ని పోస్టులు డిఫరెన్స్ వచ్చింది. ఎస్సీ వాళ్ళు ఏమో 6032 ఉంటే 6004, ఎస్టీ వాళ్ళు ఏమో 4018 ఉంటే 4277, ఓబీసీలు ఏమో 8712 ఉంటే 8528 పోస్టులు అయితే ఇక్కడ ఫిలప్ అయితే అవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్లో 17365 ఉంటే 16825 మంది అయితే సెలెక్టెడ్ అయితే అయ్యారు. ఇక్కడ టోటల్గా 41,467 పోస్టులు ఉంటే 39,375 మంది అయితే సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే 4164 ఉంటే ఇక్కడ 753 మంది అయితే క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, చాలామంది కూడా అనుకుంటారు ఈ రిజల్ట్సే ఫైనలా, ఇంకేమైనా రిజల్ట్స్ ఉంటాయంటే ఇక్కడ వాడు క్లారిటీగా ఇక్కడ చూసుకొని మీకు క్లారిటీగా వాడు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎటువంటి ఇక్కడ చూసుకుంటే రిజర్వ్ లిస్టు, వెయిటింగ్ లిస్ట్ అనేది అయితే మేమైతే ఫిల్అప్ అయితే చెయ్యము. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, అదేవిధంగా వేకెన్సీ ఏమైనా పెండింగ్ ఉన్నా ఇక్కడ చూసుకుని నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ సైకిల్. ఓకేనా, మేము నెక్స్ట్ ఇయర్లో ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి అయితే మేమైతే ప్రపోజ్ అయితే చేస్తాం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ రిజల్టే ఫైనల్, నెక్స్ట్ రిజల్ట్ అంటూ ఏమీ ఉండదు. ఈ రిజల్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి జాబ్ వచ్చినట్టు. ఓకేనా, ఇంకా ఎటువంటి కూడా రిజల్ట్ అయితే ఉండదని వాళ్ళు క్లారిటీగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ఎస్ఎఫ్కి ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీ, ఇది కేటగిరీ, ఇది ఏరియా, ఇది వేకెన్సీ ఫీల్డ్. ఇక్కడ చూసుకున్న కేటగిరీ చూస్తే ఎక్స్ సర్వీస్ మెన్, ఏరియా ఏమో జనరల్, వేకెన్సీ ఏమో 7 ఉన్నాయి, ఫిలప్ అయితే 0, ఒక్కటి కూడా వేకెన్సీ అయితే ఫిలప్ అయితే అవ్వలేదు. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అయితే 7 వేకెన్సీ ఉంటే 7 మంది కూడా ఫిలప్ అయితే అవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే 152.952667 పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ కట్ ఆఫ్ అయితే పెడతారు కదా, ఈ కట్ ఆఫ్ ఏమో అనుకుంటారు, కానీ ఈ కట్ ఆఫ్ అనేది లాస్ట్గా ఈ 7 పోస్టుల్లో 7వ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఓకేనా, 7వ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే వాడైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే చెకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ క్లారిటీగా చూసుకుని ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు క్లారిటీ అన్నీ చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జస్ట్ నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ స్టేటు, ఫోర్సు, కేటగిరీ, స్టేట్ అంటే మన యొక్క స్టేట్, మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫోర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఓకేనా, అలాగా ఆ విధంగా ఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఈ విధంగా ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఇలా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతాయి. ఓకేనా, ఫోర్స్ కాడ కేటగిరీ అయితే మీ కేటగిరీ ఏ కేటగిరీ అంటే
ఈడబ్ల్యూఎస్ఆ, అన్రిజర్వ్డా, జనరల్ అన్రిజర్వ్డా, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెనా, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏరియా కనుక చూసుకున్నట్లు కదా, మీరు నక్సలా జనరలా, వాడు ఆల్రెడీ అఫీషియల్గా వాడైతే మనకి నక్సలు జనరల్ అయితే లాస్ట్ టైమే పెట్టడం అయితే జరిగింది. విజయనగరం జిల్లాను కూడా జనరల్ కింద అయితే కన్సిడర్ చేయడం అయితే జరిగింది. అది కూడా మీరైతే గమనించుకోండి. ఆ యొక్క మనకి ఆ నోటిఫికేషన్లో పెట్టడం అయితే జరిగింది. నక్సలు జనరల్ మీకు ఇప్పుడు క్లారిటీగా ఒకసారి చూపిస్తాను. నక్సల్ ఏవో జనరల్ ఏవో ఇక్కడ క్లారిటీగా చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ 5 జిల్లాలు మాత్రమే జనరల్ నక్సల్ కింద ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో 5 జిల్లాలు మాత్రమే నక్సల్ కింద వ్యవహరించడం అయితే జరుగుతుంది. మిగతా 21 జిల్లాలు కూడా జనరల్ కింద రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ క్లారిటీ చూడండి. ఆ యొక్క జిల్లాలు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. ఓకేనా, ఈ 5 జిల్లాల వాళ్ళు మాత్రమే నక్సల్ కింద వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ కింద కన్సిడర్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే మీ యొక్క ఏరియాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఫిలప్ అయితే అయ్యారు. ఓకేనా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 4 వేకెన్సీ ఉంటే ఇక్కడ ఒక్కరు కూడా ఫిలప్ అయితే అవ్వలేదు. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ 9 కూడా ఫిలప్ అయితే అయ్యారు. ఈ విధంగా చూసుకోండి. కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఈ విధంగా 87 ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా, లాస్ట్గా ఈ యొక్క ఒక పోస్ట్లో ఒకడే సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క ఒక సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2005 2/23 ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. మీరు కూడా ప్రతిదీ కూడా ఈ విధంగా బీఎస్ఎఫ్కి సంబంధించి అసలు కట్ ఆఫ్ అనేది ఒక రేంజ్ ఉందండి. క్లారిటీగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీకి కనుక చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్కి, ఓబీసీకి, జనరల్లో ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి 9 వేకెన్సీస్ ఉంటే 9 మంది ఫిలప్ అయ్యారు. నక్సల్లో 9 ఉంటే 9 ఫిలప్ అయ్యారు. కానీ కట్ ఆఫ్ అయితే ఇక్కడ 105 ఉంది, ఇక్కడ 100 ఉండడం అయితే జరిగింది. నక్సల్కి జనరల్కి తేడా ఏంటంటే జనరల్కి అయితే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, నక్సల్కి అయితే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఆ యొక్క ఎక్కువ తక్కువ అనేది ఒక 5 మార్కుల డిఫరెన్స్ అయితే మినిమం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు క్లారిటీగా చూడండి. మరి తెలంగాణలో కూడా సేమ్ ఈ విధంగా మీరే చెకింగ్ అయితే చేసుకోండి. మీకు రిజల్ట్స్ వచ్చాయనేసి అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. ప్రతిదీ కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా, దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చూసుకున్నట్లయితే మన ఎక్స్ సర్వీస్మెన్లో ఇక్కడ చూసుకోండి. జనరల్లో 22 వేకెన్సీ ఉంటే 22 కూడా ఫిలప్ అయితే అయ్యారు. ఇక్కడ 124 అయితే వాళ్ళకు కూడా కట్ ఆఫ్ అయితే పెట్టాడు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా 124 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ యొక్క విషయం అయితే మీరు గమనించండి. ఈడబ్ల్యూఎస్లో 23 ఉంటే 23 ఫిలప్ అయ్యి 158 పెట్టాడు. ఓబీసీలేమో జనరల్లో 60 ఉంటే ఇక్కడ 158 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది అనేది ఆల్ ఇండియా వైడ్ ఏరియా అనేది ఆల్ ఇండియా వైడ్ అందరూ కూడా పోటీ పడవచ్చు. నక్సల్ జనరల్ అందరూ కూడా పోటీ పడవచ్చు. ఇది ఓన్లీ జనరల్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు. దీన్ని నక్సల్ జనరల్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా, ఈ విధంగా ఓబీసీ వాళ్ళకైతే 158 పెట్టాడు, ఎస్సీ వాళ్ళకేమో 154, ఎస్టీ వాళ్ళకేమో 151, అన్రిజర్వ్డ్కి ఏమో 159 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో ఇక్కడ క్లారిటీకి కొన్ని ఇంక్లూడింగ్ పోస్టులు కూడా పెడతాడు. ఇక్కడ క్లారిటీ చూడండి. ఇంక్లూడింగ్ ఇక్కడ 20 వేకెన్సీస్ అనేవి అన్రిజర్వ్డ్లో మీరైతే క్వాలిఫై అవ్వడం అయితే జరిగిందని వాడు చెప్పడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ 4, ఎస్టీలో 1, ఎస్టీలో ఈడబ్ల్యూఎస్లో 20, ఎస్సీలో 4, ఎస్టీలో 1, ఓబీసీలో 39. ఈ విధంగా అయితే మీరైతే మీరు ఓబీసీ కేటగిరీ ఇక్కడ చూసుకుని 39 ఉన్నారు చూసారా, వీళ్ళు ఓబీసీ వాళ్ళు. కానీ వీళ్ళు అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ని అయితే రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా బీఎస్ఎఫ్ అయితే చూద్దాం. క్లారిటీగా చూడండి. ఇక్కడ బీఎస్ఎఫ్ చూసుకోండి క్లారిటీగా. ఇక్కడ బీఎస్ఎఫ్ ఇది ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ వాళ్ళది కూడా ఉంటుంది, వాళ్ళు కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో బీఎస్ఎఫ్కు చూసుకున్నట్లయితే ఓబీసీకి జనరల్లో 52 పోస్టులు ఉంటే 52 కూడా ఫిలప్ అయితే అయ్యారు. నక్సల్లో 56 ఉంటే 56 మంది కూడా ఫిలప్ అయ్యారు. వీళ్ళకి జనరల్లో 106 పెడితే నక్సల్లో 101 పెట్టడం అయితే జరిగింది. లాస్ట్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ఇదేమో పార్ట్ ఏ పార్ట్ బి. ఓకేనా, పార్ట్ ఏ పార్ట్ బి అంటే వాడు ఆల్రెడీ చెప్తాడు. పార్ట్ ఏ పార్ట్ బి అంటే మనకి ఈ రీజనింగు జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలుపుకొని పార్ట్ ఏ కింద ఉంటాయి. ఇంగ్లీషును అర్థమెటిక్ ఇవన్నీ కలుపుకొని పార్ట్ బి కింద ఉంటాయి. అది నోటిఫికేషన్ ఉంటుంది. మీరు క్లారిటీగా చూసుకుని నాకు క్లారిటీగా అయితే తెలియదు. ఓకేనా, దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క కేటగిరీ ఏంటి చూసుకొని, మీ యొక్క ఏరియా చూసుకొని, మీ యొక్క వేకెన్సీస్ ఎంతమంది ఫిలప్ అయ్యారు, ఎంత కట్ ఆఫ్ పెట్టాడు, ఈ విధంగా అయితే మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యి చాలామంది కూడా
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మన యొక్క ఛానల్ తరపున అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కింద కట్ ఆఫ్ పెట్టండి, మీ ఏరియా కూడా చెప్పండి. ఓకేనా? ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మండల్. జై హింద్, జై భారత్.